ఒకసారి ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే. నా పేరు తిమ్మగాల కృష్ణయ్య. మాది చెన్నారం గ్రామం. నేను ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందువలన నేడు సర్పంచ్ ఎలక్షన్‌లో నామినేషన్ ఎయడం జరిగింది. సార్ గ్రామంలో ఏ ఏ చాలా సమస్యలున్నాయి. వాటిని మీరు తీరుస్తారా? గ్రామంలో లైటింగ్ గాని, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఇవి 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 వీటిని మీరు ఎలా అభివృద్ధి దీనిపైన ఎలా దృష్టి సారిస్తారు? తప్పకుండా నేను గ్రామ ప్రజల కోసమే సేవ చేయడానికి నేను ముందుకొస్తున్నాను. గ్రామ ప్రజలందరూ నాకు తీర్పు ఇస్తూ నన్ను గెలిపించుకుంటే నేను గ్రామ అభివృద్ధి కోసం ప్రతి డ్రైనేజ్ వ్యవస్థ గాని, నీటి వ్యవస్థ గాని, మరియు వీధి దీపాల గురించి గాని, ప్రతి ఒక్క విషయంలో నేను ముందుండి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ నేను గ్రామ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తాను. ప్రతిసారి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలే. మీరు గ్రామ సభ నిర్వహిస్తారా? మీరు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో తప్పకుండా నేను ప్రజల కోసం అక్కడ గ్రామ సభ నిర్వహించి ఏ విధంగా ఖర్చు చేస్తున్న గ్రామానికి సంబంధించిన ఆ ఖర్చులు వాళ్ళ ముందు మీరు ఉంచగలుగుతారు లేదా? ప్రతి నెల గ్రామ సభ నిర్వహిస్తూ ప్రజలకు రూపాయితో సహా ప్రతి ఖర్చు ప్రజల ముందు ఉంచుతాను. ప్రజల కోసం నేను ముందుంటాను. రాజకీయంలో మీకు ఇంతకుముందు ఏమైనా అనుభవం ఏమైనా ఉన్నదా? ఇంతకుముందు నేను ఆల్రెడీ వార్డ్ మెంబర్‌గా ఉండి గ్రామ అభివృద్ధి కోసం కొంచెం నాకు సేవ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో నేడు గ్రామ పెత్తందారుల చేతులకెళ్ళి రాజకీయాన్ని తీసుకొని గ్రామ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడతానని నేను ఈ ఎలక్షన్‌లో పోటీ చేయడం జరిగింది. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన విషయంలో ప్రజలకు అనేకమైన రోగాలు ఆహ్, వస్తుంటాయి. సో, దానికి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్ల ప్రజలకు ఏ విధంగా మీరు వ్యవహరిస్తారు? దానిపైన ఏ ఏ విధంగా దృష్టి సారిస్తారు? మొదట ఈ గ్రామంలో ప్రాథమిక కేంద్రం లేదు. దాన్ని ఇమ్మీడియేట్‌గా ఇక్కడ శాంక్షన్ తీసుకొని గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి అక్కడ వైద్య సేవలు అందించడానికి నా ప్రయత్నం కొనసాగిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ వ్యవస్థను మంచిగా చేస్తూ దాన్ని ఎప్పటిదప్పున దాన్ని క్లీన్ చేపిస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లిపిస్తూ వాటిని నిర్మూలించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ప్లాస్టిక్ రహితంగా మీ గ్రామాన్ని తీర్చిదిద్దుతారా? అవును. తప్పకుండా తీర్చిదిద్దాల్సిన అవసరం నా పైన ప్రజలు నమ్మకం పెట్టి నన్ను గెలిపిస్తే తప్పకుండా దాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా నేను తీర్చిదిద్దుతాను. రైతుల పట్ల ఎలాంటి మీరు ఏ విధంగా రైతులకు ఎలాంటి అందించగలుగుతారు? రైతులే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వాళ్ళ కోసం నా ప్రయత్నం వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఫస్ట్ తెలుసుకొని వాళ్ళకు ఎలాంటి రైతులు డెవలప్‌మెంట్ చేసుకోవడానికి ఎలాంటి పనిముట్లు గాని, వాటికి ఇంకేమన్నా పొలాల్లో చల్లుకోవడానికి ఏమైనా విత్తనాలు గాని, గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి విత్తనాలను ఇక్కడ సప్లై చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఏ గుర్తిచ్చింది సింబల్? మాకు కత్తెర గుర్తిచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా. 2వ నెంబర్ సీరియల్ నెంబర్ కత్తెర గుర్తిచ్చింది. ఆ కత్తెర గుర్తుకు మా గ్రామ ప్రజలందరూ యువకులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామం అభివృద్ధి కోసం నేను ముందుండి పనిచేస్తాను. మీ గ్రామం కోసం మీ ప్రజలని మీరు గెలుపొందడానికి మిమ్మల్ని ఆదరిస్తున్నారు కదా! మీకు వాళ్ళ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ప్రజల నుండి? ప్రజలు నన్ను ఓటు అనే ఆయుధంతో నన్ను గెలిపించిన మరుసటి రోజే గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడుతూ, గ్రామ ప్రజల కోసం పాటుపడుతూ, గ్రామ డెవలప్‌మెంట్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను.